పరిశుద్ధుడైన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రియులారా, ప్రభువుని ఇష్టపడి అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మం పొంది ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి సంఘ సహవాసానికి వెళుతున్నటువంటి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభువు వాక్యం చెబుతుంది, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటుంది. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమంటుంది వాక్యము. ప్రియులరా, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించడానికి, ప్రభువును మహిమపరచడానికి, ప్రభువును గణపరచడానికి చాలా మంది వెళుతున్నారు. బాగుంది. ప్రభువును మహిమపరచడము చాలా సంతోషకరము. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి కుటుంబాన్ని, సంఘమును, మన ఆత్మీయ సహోదరి సహోదరులను, మన బంధువులను, మన రక్త సంబంధికులను, సన్నిహితులను, శ్రేయోభిలాషులను దేవుడు కాచి కాపాడుతూ దుర్వార్త ఏది వినకుండునట్లుగా అందరినీ క్షేమముగా కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుట మంచిదే. అయితే నీవు వెళుతున్నప్పుడు నిన్ను నీవు సిద్ధపరచుకొని ప్రభు సన్నిధికి వెళ్ళాలి. నిర్లక్ష్యముగా, అవివేకంగా, బద్ధకంగా, సోమరితనంగా, నిద్రమత్తుతో నీవు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించలేవు, ప్రభువు హృదయపూర్వకంగా సేవించలేవు, ప్రభువును హృదయపూర్వకంగా గణపరచలేవు. ప్రభువు నీ ఆరాధన ఇష్టపడుతున్నాడు. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. నీవు బద్ధకంగా వెలుట వలన, నిర్లక్ష్యంగా వెలుట వలన, నిద్రమత్తుతో వెలుట వలన దేవుడు సంతోషించాడు. కానీ దేవుడు నీ పట్ల చేసిన మేలులు, ఉపకారములను బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి వెళ్ళాలి. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా నీవు బలి అర్పించకూడదు అంటుంది వాక్యము. గనక బుద్ధిపూర్వకంగా ప్రభువును, ఆయన నామాన్ని కీర్తించి, స్మరించి, మహిమపరచి, ఘనపరచాలని, ఆయనను సేవించాలని ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకు దేవుని సన్నిధికి వెళ్ళు. గనక నీ ప్రవర్తనను జాగ్రత్త పరుచుకొని దేవునికి ఇష్టమైన, ఇంపైన సువాసన కలుగునట్లుగా ఆయన ఆరాధించి గణపరచి నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప ఆశీర్వాదముల చేత నింపుకో. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి బలపరిచి దీవించునుగా.